తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి అమెరికాకు ఇరాన్కి మధ్య జరిగిన వార్లో అయితే గ్యాస్ షార్టేజ్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఇది ఇండియాలో ఎలా ఉంది, దాని ప్రభావం అనేది ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్, ఏం పేరు? నా పేరు సురేష్ అండి. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు మనకి అమెరికాకి అండ్ ఇరాన్కి వార్ జరిగింది కదా, దానివల్ల ఇప్పుడు మనకి గ్యాస్ షార్టేజ్ స్టార్ట్ అయింది కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఈ యుద్ధాలు ఎవరికి మంచిది కాదండి. ఎవరి స్వార్థంతో వాళ్ళు ఒక దేశం పైన ఒక దేశానికి యుద్ధానికి వస్తున్నారు. ఓకే. కాబట్టి మనుషులకు ప్రజలకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఓకే. ఎవరి రిసోర్సెస్ను వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళ దేశాన్ని వాళ్ళు మంచిగా సుభిక్షంగా ఉండేటట్టు చేసుకుంటే మంచిది. ఓకే. లేదంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. మనం గ్యాస్కే ఇబ్బంది పడుతున్నాం, కానీ వేరే వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పిల్లలు పెద్దలు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఆస్తులు కోల్పోతున్నారు, ప్రియమైన వాళ్ళని కోల్పోతున్నారు, ఎన్నో రకాల అనాథలు తయారవుతున్నారు, ఆర్ఫన్స్ తయారవుతున్నారు. సో ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు. దేశం కూడా ఇప్పుడు పిల్లలందరూ కర్ణాటకలో బెంగళూరులో అంత ఇబ్బంది పడుతున్నారని వింటున్నాం. స్టార్ హోటల్స్ కూడా కర్రల పొయ్యిలు వాడుతున్నారని వింటున్నాం. సో చూస్తున్నాం, వీడియోలు చూపిస్తా ఉన్నారు. సో ఇది కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ అయితే చాలా అరాచకాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి మన దేశం కూడా అనవసరమైన వాటిపైన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ రిసోర్సెస్ డెవలప్ చేసుకోవడం, సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి. గ్యాస్ నిల్వలను మనమే ఎక్కువగా పెట్టుకోవాలి. ఆయిల్ నిల్వలు కానీ గ్యాస్ నిల్వలు, మనకు కూడా సముద్ర తీరం 3 వైపులా ఉంది. సో ఖచ్చితంగా ఆయిల్ రిసోర్సెస్ కానీ ఈ గ్యాస్ రిసోర్సెస్ కానీ ఎక్కువ ఉన్నాయి. వాటిని ఇప్పుడు విగ్రహాలు పెట్టడానికి కావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లకు కావచ్చు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఇవి స్టోరేజ్ చేసుకోవడానికి, గ్యాస్లు ఆయిల్ స్టోరేజ్ చేసుకోవడానికి కంటైనర్స్ అలాంటి ప్లాంట్స్ పెడితే బాగుంటుంది. అప్పుడు ఇలాంటి టెంపరీ పరిస్థితులు ఏమన్నా వచ్చినా కూడా ఇలా గ్యాస్ పెరగడం కానీ ఇబ్బందులు పడడం కానీ లేకుండా మన దేశం నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరి గ్యాస్ షార్టేజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మరి కర్ణాటకలో వచ్చింది, ముంబైలో వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంటుందా? వస్తుందండి, అది మొత్తం దేశం అంతా వ్యాపిస్తుంది. ఇది యుద్ధం కనుక కంటిన్యూ అయిందంటే మాత్రం అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుంది 1 by 1. ఎప్పుడో మళ్ళీ ఆది మానవుల్లాగా మళ్ళీ కర్రలు బొగ్గులు ఇవే ఉపయోగించాల్సి వస్తుంది. సో కాబట్టి యుద్ధాన్ని ఆపేటట్టు అందరూ ప్రయత్నాలు చేయడం మంచిది. ఓకే సార్, ఇప్పుడు మనకి 21 days ఉండేది ఇంతకుముందు గ్యాస్ బుకింగ్, ఇప్పుడు 25 days చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే, ఈ డబ్బులు అనవసరమైన వాటి మీద ఖర్చు పెట్టి నిల్వల పైన పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మనకు ఒక లెసన్ లాంటిది. ఇప్పటికైనా గవర్నమెంట్స్ అర్థం చేసుకొని గ్యాస్ నిల్వలు ఆయిల్ నిల్వలు ఎక్కువ ఉంచే ప్లాంట్స్ను నిర్మించడం అనేది చాలా అవసరం. అప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొనే ఇబ్బంది ఉండదు. ఏం పేరు? జగదీష్. సార్ ఏం లేదు, ఇప్పుడు మనకి అమెరికాకు ఇరాన్కి మధ్య జరిగిన వార్లో అయితే గ్యాస్ షార్టేజ్ స్టార్ట్ అయింది కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కామన్గా ఇప్పుడు యుద్ధం అన్నప్పుడు ఆల్రెడీ షార్టేజ్ అవుతుందని తెలుసు అందరికి, ప్రజలకు అందరికీ. ఓకే. దానివల్ల ఇప్పుడు పెంచింది ఒక 150 రూపాయలు 100 రూపాయలు పెంచారండి కమర్షియల్. కొద్దిగా అనుకో 60 రూపాయలు 70 రూపాయలు డొమెస్టిక్ పెంచారు. ఈ రోజుల్లో 50-60 రూపాయలు ఇవ్వాలంతా ఆలోచిస్తలేదు. మామూలు ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంకా పూర్వంలో అయితే డబ్బుల గురించి ఉండేది. బట్ ఇప్పుడు అట్లా ఈరోజు ఒక్క మనిషి బయటికి వెళ్ళినా కూడా 1000 నుండి 1200 సంపాదించినాడు. దానికి పెద్ద బాధపడే అవసరం లేదు. ఇప్పుడు ముందు 21 రోజులు గ్యాస్ వస్తుంది, ఇప్పుడు 30 రోజులకు వస్తుంది. ఇప్పుడు బుకింగ్ చేసుకున్నాక ఇప్పుడు 21 days కూడా ఎప్పుడో బుక్ చేస్తే మళ్ళీ 21 days తర్వాత వస్తుంది. ఇప్పుడు 1 month తర్వాత ఇస్తారు. వాళ్ళు కూడా ఇస్తేనే సర్ప్రైజ్ అవుతుంది తప్ప ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ కానీ ఇవ్వని అనేది లేదు. సరే, ఇప్పుడు మరి దీనివల్ల మరి సామాన్య ప్రజలకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? సామాన్య ప్రజలు అందరు సామాన్యులే, ఎవరు ఉన్నోళ్ళు లేరు. సామాన్య ఇంపాక్ట్ ఏముంది చెప్పు? నువ్వు ఛాయ్ తాగితే సిగరెట్ తాగితే డబ్బా పోతే పాన్ డబ్బా పోతే టిఫిన్ చేస్తే 100 రూపాయలు అవుతుంది నీకు. దోశలు జాగ్రత్త 100 రూపాయలు 60 రూపాయలు పెట్టడానికి ఏమవుతుంది నీకు? సామాన్యుడు ఇప్పుడు నువ్వు సిగరెట్ కానీ టీ అంతా పోయి 40 రూపాయలు వస్తే ఛాయ్ అవుతుంది. అదే 4 ఆపుకొని ఇంట్లో తాగండి, 60 రూపాయలు మిగిలిపోతుంది కదా. సార్ ఇప్పుడు మరి హోటల్స్లో కూడా చాలా షార్టేజ్ వస్తుంది కదా, ఇలా అయిపోతే మరి తర్వాత గ్యాస్ మిగలదు అంటారు, దానికి మీ అభిప్రాయం? ఒక లెక్కకు కరోనా వచ్చినప్పుడు 25 రోజులు బంద్ ఉంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏం కాదు, ఉన్నది తింటారు, లేదో వండుకుంటారు.
ఇక దానివల్ల ఎయిర్ మంచి పొల్యూట్ అవుతుంది, అన్ని బాగా అవుతుంది. దానివల్ల ఏం దేశం ఏం కొట్టుకోదు. సత్యాగ్రహం 41 రోజు 50 రోజు చేసిన సత్యాగ్రహాన్ని దానికంటే దారుణం అయితే లేరు. జనాలు దేనికైనా రెడీ ఉంటారు, తప్పదు. హాయ్ సార్. హాయ్, ఏం పేరు? నా పేరు శంకర్రావు. శంకర్రావు సార్. ఏం లేదు, మనకి అమెరికాకు ఇరాన్కి మధ్య జరిగిన వార్లో గ్యాస్ షార్టేజ్ స్టార్ట్ అయింది కదా, దాని ప్రభావం ఇండియా మీద ఎలా ఉంటుంది అంటారు? అదే ఇప్పుడు బుకింగ్స్ అయ్యి అవ్వట్లేదు అంటున్నారు. నేను చూసిన న్యూస్ ప్రకారం చూస్తే ఏదో అందరూ ఒకేసారి బుక్ చేయడం వల్ల ఏదో క్రాష్ అయింది, అదే ప్రాబ్లం ఉంది. కానీ బట్ ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పని అంటున్నారు, మీడియాలో అంటున్నారు మరి రాజకీయ నాయకులు. ఓకే, మరి ప్రస్తుతానికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఓకే సార్. ఇప్పుడు మనకి ఇంతకుముందు 21 days కి గ్యాస్ బుకింగ్ జరిగేది, దాన్ని 25 days చేశారు కదా, 25 days చేశారని చూసా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే అంటే టైట్ అవ్వబట్టే కదా మరి ఇలా పెడుతున్నారు ఈ కండిషన్స్. ఇంతకుముందు అంటే అయిపోయిన ముందే పెడితే ఏమన్నా వచ్చేసేది. ఇప్పుడు 25 days డెలివరీ అయిన 25 days తర్వాత మళ్ళీ బుక్ చేసుకోమని. అంటే నేను అనుకోవడం ఏంటంటే టైట్ అవుతుంది అనేది నా అనుకుంటున్నాను. లేకపోతే ఈ సిస్టమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయరు కదా అని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మనకి వార్ అయితే జరిగింది కదా, దాని వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే దాని వల్ల డిసడ్వాంటేజ్? వారి వల్ల బెనిఫిట్స్ నాకు తెలిసి ఉండవు అనుకుంటున్నాను. డ్యామేజ్ అవుతుంటది ఎక్కడో జరిగినా, మనకు కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది కదా. యాక్చువల్ గా ఈ మధ్య పెట్రోల్ ఇవి కూడా బాగా స్కేర్సిటీ అవుద్ది అని అంటున్నారు. సార్ పెట్రోల్ అంటున్నారు కదా, మరి ఇప్పుడు గ్యాస్ అయితే రేట్ పెరిగిందని పెరిగిందని అన్నారు కదా. సార్ ఇప్పుడు దాని వల్ల పెట్రోల్ డీజిల్ పెరిగే అవకాశం ఉందా? అదే అంటున్నారు మరి. బట్ గవర్నమెంట్ అయితే మాత్రం ఏం డిమాండ్ ఇబ్బంది ఏం లేదు, మనకి అంతా ఫ్రీగా ఉంది అంటున్నారు. కానీ మరి వారు ఎప్పుడు క్లోజ్ అవుద్దో ఏంటో తెలియదు. గ్యాస్ అయితే మాత్రం డిమాండ్ గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సార్ ఇప్పుడు మరి రేట్లు కూడా కొంచెం పెంచే అవకాశం ఉంది, పెంచారు కూడా అని అంటున్నారు. దాన్ని బట్టి దానికి మీ అభిప్రాయం ఏంటి? యుద్ధం వల్ల మరి ఎఫెక్ట్ అవుద్ది. యాక్చువల్ గా మనకి ఇన్పుట్ వచ్చేవన్నీ కూడా ఆగిపోతుంటాయి కదా. ఈ మధ్య ఎక్కడో గుజరాత్ ఏదో షిప్ ను కూడా డ్యామేజ్ చేశారంటారు. అలాగా సరుకులు అన్ని టైట్ అవుతాయేమో, దానివల్ల రేట్లు కూడా పెరిగి సప్లై కూడా తగ్గుద్దేమో అనుకుంటున్నాను. ఇబ్బంది పడుతుంటారేమో అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మరి సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారా? ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. యుద్ధాల వల్ల ఎక్కడెక్కడ జరిగినా మనం కూడా సఫర్ అవుతామని నేను అనుకుంటున్నాను, చూస్తున్నాం కూడా. సార్ ఇప్పుడు హోటల్స్ కి చాలా వరకు గ్యాస్ అందట్లేదు అని అంటున్నారు, దానికి మీ అభిప్రాయం ఏంటి? అదే అంటున్నారు, బట్ పొలిటీషియన్స్ అందరూ కూడా మనకేం ఇబ్బంది లేదు, అంత బాగానే సప్లై అవుతుంది అని చెప్పని అంటున్నారు. కానీ డిమాండ్ ఇబ్బంది అయితే అవుతుంది అని అనుకుంటున్నాను. కొన్ని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చూసా, ఇది ఇన్స్టెంట్ గా ఎలక్ట్రికల్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం అయిపోయినాయి అంట. అంటే అందరూ గ్యాస్ డిమాండ్ అయిపోతే దానివల్ల మనం కరెంట్ ద్వారా కుకింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిని ఎక్కువ పర్చేజ్ చేసేస్తున్నారంట. అవి కూడా అయిపోయినాయి అని చెప్పని అంటున్నారు. హాయ్ మేడం. హాయ్, ఏం పేరు? జీ సునీత రాజ్. సునీత రాజ్. ఓకే సార్. మేడం ఇప్పుడు మనకి గ్యాస్ ది షార్టేజ్ నడుస్తుంది కదా, మనకి అమెరికాకి ఇరాన్ కి మధ్య జరిగిన వార్ లో ఇండియాకి షార్టేజ్ వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కానీ ఇక వాళ్ళు చేసిన దానికి అది అక్కడే చూసుకోవాలి, కానీ మనకి ఇండియాకి ఇక్కడ రావడము, ఎందుకంటే ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అట్లా గ్యాస్ అంతా పెంచడం కరెక్ట్ కాదు. ముందు గ్యాస్ బుకింగ్ 21 days ఉండేది, 25 days చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 25 days చేసిండ్రు అనేసి అని అంటే ఇక వాళ్ళు తప్పదని పరిస్థితిలో వాళ్ళు చేస్తారు. ఇక మన పరిస్థితిలో ఎట్లుంటుంది అని అంటే, ఇక కొంతమందికి పూర్ ఫ్యామిలీస్ ఉంటుంది, వాళ్ళకి కష్టమే కదా. అట్లా అనేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సో ఇంకా కష్టం తప్పదన్నట్టు వాళ్ళు తీసుకుంటారు. మనకి గ్యాస్ రేట్లు పెంచారు కదా, సో ఇప్పుడు పెట్రోల్ రేట్ కూడా పెంచే అవకాశం ఉందంటారా? పెట్రోల్ డీజిల్ మేబీ అన్ని పెరుగుతాయి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ అవి ఇవన్నీ పెరిగినాయి రేట్లు, ఇవి కూడా పెరుగుతాయి, పెంచుతారు. కానీ ఇప్పుడు మరి హాస్టల్స్ లో హోటల్స్ లో కూడా గ్యాస్ షార్టేజ్ ఎక్కువ ఉంది అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ ఉంది అనేసి అని అంటే ఇప్పుడైతే టైట్ చేస్తుండ్రు అనేసి అని విన్నా నేను కూడాను. కానీ అట్లా చేస్తే కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్రతకాలి కదా. ఎవరైనా కూడా చేసుకున్న వాళ్ళు ఏదో అంతో ఇంతో 4 పైసల కోసమే చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టమే, అట్లా చేయొద్దు మరి అంతా కూడా. చూసారు కదా ఇవాళ వీడియో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారంటారు. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.